చేసే పనిలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఏంటండి, ఎవరైనా సరే పని చేసుకోవచ్చు. ఈ మిషన్ కనుక మీ ఇంట్లో ఉందంటే హ్యాపీగా ఎవరైనా ఈజీగా పని చేసుకోవచ్చు. అలాగే రుద్ది 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 గోడలు అరిగిపోకుండా మా మిస్సెస్కి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు బాగా పనికొస్తుంది. ఫుల్ వీడియో చూసేయండి. ఇది వచ్చేసి అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్, వాటర్ స్ప్రే అండ్ మాపింగ్, ఆల్ టైప్ ఆఫ్ ఫ్లోర్స్కి యూజ్ అవుతుందన్నమాట. సో దీని గురించి పూర్తిగా చెప్తాను, వచ్చేసేయండి. ముందుగా ఇది పర్చేజ్ చేసినప్పుడు ఇందులో ఏమేమి వస్తాయో చూపిస్తాను. ఇది వచ్చేసి మాప్ హోస్ట్ అండి. ఇదే మెయిన్ యూనిట్ అనమాట. మాప్ హోస్ట్ అంటారు దీన్ని. సో ఈ విధంగా ఉంటుంది. మీకు మొత్తం పూర్తిగా చుట్టూ తిప్పి చూపించాను, చూసారా? ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వాటర్ ఇన్లెట్ అండి. ఇందులోనే మనం వాటర్ని పోసుకుంటాం అన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ ఇంటర్ఫేస్ అండి. ఈ పైప్లో కనిపిస్తుంది కదా, అది కూడా మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ లైటింగ్ కూడా ఉంటుందండి. మనకి ఇక్కడ లైటింగ్, అలాగే ఇక్కడ ఇది వచ్చేసి వాటర్ అవుట్లెట్ అండి. వాటర్ అక్కడ నుంచే మనకి బయటకు వస్తాయన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో దాంతోపాటుగా మీరు చూస్తుంది ఇక్కడ వెనక ఛార్జింగ్ పాయింట్ అండి. మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇదిగోండి ఈ పాయింట్ అన్నమాట. మీరు ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టేటప్పుడు దయచేసి పవర్ ఆఫ్ చేసిన తర్వాతే ఛార్జింగ్ పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు చూస్తుంది ప్యాడ్స్ అండి, మాప్ ప్యాడ్స్. మనం మాప్ చేసుకోవాలనుకున్న ప్యాడ్స్ అన్నమాట అండి. ఈ విధంగా ఈజీగా తీసుకొని ఈజీగా ఇలా మనం అతికించేసుకోవచ్చు. చాలా సింపుల్, చూసారు కదా. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి హ్యాండిల్ అండి. ఈ హ్యాండిల్ ఈ విధంగా ఉంటుందన్నమాట. పైన మనకి ఇది వచ్చేసి స్టార్ట్ స్విచ్ అండి. ఇది వచ్చేసి వాటర్ స్ప్రే స్విచ్ అన్నమాట. మనం పవర్ ఆన్ చేసుకున్న తర్వాత వాటర్ స్విచ్, మనం స్ప్రే స్విచ్ని ట్యాప్ చేస్తే మనకి వాటర్ అనేది స్ప్రే అవుతుందన్నమాట. అలాగే ఈ ప్లగ్ని మనం ఎలాగా ఫిట్ చేసుకోవాలి, మెయిన్ ఇంటర్ఫేస్ ఎలాగా మనం సెట్ చేసుకోవాలో అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. క్లియర్గా చూసేయండి, చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాదండి, దీంతో పాటు మనకి ఎక్స్ట్రా 2 మాప్ ప్యాడ్స్ కూడా వస్తాయి. చూడండి, ఇవి మనకి 2 ఎక్స్ట్రా కూడా వస్తాయన్నమాట. దీంతో పాటు మనకి ఛార్జర్ కూడా లభిస్తుందండి. ఈ విధంగా ఉంటుంది. దీని ఛార్జర్ దీనికే ఉపయోగించండి. రేటెడ్ పవర్ 30W, అడాప్టర్ ఇన్పుట్ వోల్టేజ్ 110/240V 50/60Hz set, rated current 0.4A max, adapter output voltage 9.0V 500 mAh, battery capacity 2500 mAh, run time 50 to 60 minutes, charging time 5 to 6 hours, rating speed 150 rpm, water tank capacity 175 ml. చూసారు కదండి వీటి యొక్క ప్రత్యేకతలు. ఇది మెజరింగ్ కప్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూసారు కదా 80 ml వరకు ఉంటుందన్నమాట. దీని సహాయంతోనే మనం వాటర్ ఇంటెల్లో వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే మనకి ఇవి వాటర్ని యూజ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్నది అడ్జస్టబుల్ హ్యాండిల్ అండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇందాక మీకు చూపించాను కదా కేబుల్, ఆ కేబుల్ ఇందులోంచి తీసుకొని మనం దాన్ని స్విచ్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి అడ్జస్టబుల్ లీవర్ అండి. అంటే ఇక్కడ మనకు ఒక బటన్ లాగా ఉంటుందన్నమాట. అది పైకి కిందికి ఇది మూవ్ అవుతూ ఉంటుంది. దీని ద్వారానే మనము దీన్ని అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎంత లెంత్ కావాలి, ఎంత తక్కువ కావాలి, ఆ విధంగా మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. మీకు మొత్తం ఫిట్ చేశాక చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఎలా అసెంబుల్ చేసుకోవాలో చూద్దామా? ఒకసారి చూసేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కానీ మీకు మాన్యువల్ బుక్ కూడా అందించారండి. ఇందులో మీరు చూసినట్టయితే ఇంకా క్లియర్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఈ మాన్యువల్ బుక్ని పరిశీలించండి. ప్రతిదీ కూడా మనకి క్లియర్గా ఇందులో రాసి ఉంటుంది. చక్కగా చదువుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అసెంబుల్ చేద్దాం రండి.
ఇదిగోండి, మొదటగా నేను అడ్జస్టబుల్ హ్యాండిల్ అలాగే హ్యాండిల్ రెండు తీసుకొని వీటిని ఎలా అటాచ్ చేస్తానో చూసేయండి. మొదటగా మనము ఈ ప్రధాన ఇంటర్ఫేస్ ఈ కేబుల్ని ఇందులోంచి బయటకు వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసారు కదా, ఈ విధంగా మనం అడ్జస్టబుల్ హ్యాండిల్ అలాగే హ్యాండిల్ని ఈ విధంగా మనం ప్రధాన ఇంటర్ఫేస్ని ఫిట్ చేసుకోవచ్చు. లోపలికి పంపించి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కేబుల్ అనేది బయటకు వచ్చేసింది. అలాగే మీకు చెప్పాను కదండి, ఇక్కడ మనకు అడ్జస్టబుల్ లీవర్ ఉంటుంది. దాన్ని మనం ఇలా చేసినట్టయితే మనకి లెంత్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. ఇదిగోండి, మీకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు దాన్ని ఈ విధంగా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా క్యారీ చేయడానికి హైట్గా ఉన్న వాళ్ళకి కొంచెం నడుము నొప్పి లేవకుండా మనకి ఇలాగా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ప్రధాన ఇంటర్ఫేస్ని మనం ఎలాగా మాఫ్ హోస్ట్కి అటాచ్ చేస్తానో చూపిస్తాను, వచ్చేసేయండి. మాఫ్ హోస్ట్ను తీసివేసి హ్యాండిల్ మరియు హోస్ట్ మధ్య పవర్ కార్డును కనెక్ట్ చేయండి. ఈ విధంగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా పవర్ కార్డ్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇలా ఫిట్ చేసుకొని, చూసారు కదా, చాలా సింపుల్గా ఇలా ఫిట్ చేసుకోవాలి. అంతేనండి, అసెంబ్లీ పూర్తయింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాం రండి. మొదటగా మనం వాటర్ ఇన్లెట్లో శుభ్రమైనటువంటి వాటర్ తీసుకోవాలండి. వాటర్ మురికిగా ఉండకుండా చూసుకోండి. ఇక్కడ ఆర్ఓ వాటర్ని యూజ్ చేయండి. అలాగే ఇందులో ఎటువంటి లిక్విడ్స్ యూజ్ చేయకూడదండి. కావాలనుకుంటే మీరు ఫ్లోర్ మీద యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్. బట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇందులో మీరు ఎటువంటి లిక్విడ్స్ కానీ వేయకూడదు. కేవలం ఆర్ఓ వాటర్ మాత్రమే వేయండి. 80 ml వాటర్ని తీసుకొని క్యాప్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో చూపిస్తాను, వచ్చేసేయండి. మొదటగా ఇందాక మేము భోజనం చేసినప్పుడు మా ఇంట్లో కూర మరకలు పడ్డాయండి. అవి కొంచెం కారం, ఆయిల్ అలా ఉంటుంది కదా, అదంతా పడ్డాయి. సో ఇప్పుడు మీ ముందే నేను వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేస్తానో చూడండి. మొదటగా నేను అక్కడ ఉన్నటువంటి దాన్ని వితౌట్ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను. మొదటగా స్టార్ట్ స్విచ్ని ఆన్ చేశానండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి అక్కడ గ్రీన్ లైట్ అనేది వస్తూ ఉంటుంది. చూసారా, ఆటోమేటిక్గా మనకి కిందున్న లైట్లు కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఆ పవర్ ఆన్ అయినప్పుడు పైన గ్రీన్ లైట్ వస్తుందండి. అది మీకు ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోండి. ఛార్జింగ్ ఫుల్గా ఉంటే గ్రీన్ లైట్ చక్కగా అలా వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను వాటర్ని స్ప్రే చేసి మీకు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు వితౌట్ వాటర్ చక్కగా క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు విత్ వాటర్తో ఎలా క్లీన్ చేస్తానో, వాటర్ అనేవి ఎలా వస్తున్నాయో చూడండి. స్టార్ట్ స్విచ్ ఆన్ చేయగానే పైన వాటర్ స్ప్రే స్విచ్ని మనం ప్రెస్ చేయగానే మనకి వాటర్ అనేది ఇలాగా వాటర్ అవుట్లెట్ నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు తడిగా ఉన్న నేలని పొడిగా చేసుకోవడానికి మాప్ ప్యాడ్స్ని చేంజ్ చేసి పొడిగా ఉన్నటువంటి మాప్ ప్యాడ్ని అటాచ్ చేయండి. చేసి దాని తర్వాత మీరు క్లీన్ చేసుకుంటే తడిగా ఉన్న నేల పొడిగా మారిపోతుంది. ఈ విధంగా ప్యాడ్ చేంజ్ చేసేసి మరొకసారి మనం ఇలా తడిగా ఉన్న నేల మీద ఈ పొడి మ్యాప్ ప్యాడ్స్తో క్లీన్ చేసుకుంటే శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. చూసారా, కళ్ళ ముందే చక్కటి మ్యాజిక్ జరిగిపోయినట్టుగా ఉంది. చూసారా, చాలా ఈజీగా మీ కళ్ళ ముందే ఫ్లోర్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోయింది కదా.
మరి ఈ లైటింగ్ వల్ల ఏంటి ఉపయోగం అని అనుకుంటున్నారా? మీరు ఒక్కసారి చీకటిగా ఉన్న ప్రాంతంలో కూడా చక్కగా వెళ్ళి మీరు ఈ మిషన్ని ఉపయోగించి చక్కగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి గ్రీన్ లైట్ చూసారా? ఫుల్ అయిన తర్వాత మనకి గ్రీన్ లైట్ అలా వస్తుంది. చీకట్లో ఉపయోగించుకోవడానికి మనకి కింద 4 లైట్ల సహాయం ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చీకటిగా ఉన్న ప్రాంతంలో క్లీన్ చేయాలనుకున్నప్పుడు చూసారా లైటింగ్ ఎంత చక్కగా ఉపయోగపడుతుందో? చాలా అంటే చాలా చక్కగా మన పనిని ఈజీ చేసేస్తుంది. ఈ విధంగా మరి ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మాప్ ప్యాడ్స్ని ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీరు టాప్ కింద చక్కగా ఇలాగా జెంటిల్గా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. లేదా మీ వాషింగ్ మిషన్లో కూడా వీటిని వేయచ్చు. తర్వాత వీటిని చక్కగా ఆరబెట్టేసి తిరిగి మరలా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మీకు ఛార్జింగ్ పెట్టే విధానాన్ని కూడా చూపిస్తున్నాను. ఛార్జింగ్కి ఈ విధంగా పెట్టి స్విచ్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ ఛార్జ్ అవ్వడానికి రెడ్ లైట్ అయితే వస్తుంది. ఛార్జ్ ఫుల్ అయిన తర్వాత మీకు గ్రీన్ లైట్ అయితే వస్తుంది. మీరు 5-6 గంటలు ఛార్జింగ్ పెడితే దాదాపుగా మీరు 50 మరియు లేదా 60 నిమిషాల వరకు, అంటే 50 నుంచి 60 నిమిషాల వరకు మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితిలో పవర్ ఆన్లో ఉంచకండి. పవర్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఛార్జింగ్ని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మీరు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన పనిని ఎంతో సులువు చేసింది కదండి ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్. ఎంతగానో ఉపయోగపడిన ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆ లింక్ని క్లిక్ చేసి తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్కారం.